అందరికీ నమస్కారం. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెనికి 27 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్షణముక్తేశ్వర ఆలయం. ఇది చాలా సుప్రసిద్ధమైనటువంటి ఆలయం అండి. ఈ ఆలయంలోని ఉన్నటువంటి శివలింగాన్ని శ్రీరామచంద్రుల వారు ప్రతిష్ఠించారు. ఇక్కడికి ఎవరైనా వచ్చి దర్శనం చేసుకుంటే, ఆ లింగాన్ని దర్శనం చేసుకుంటే క్షణంలోనే ముక్తి మనకు లభిస్తుంది అని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి గోదావరి నదిలో స్నానం చేసి ఈ క్షణముక్తేశ్వరుని ఆలయాన్ని దర్శించినట్లయితే మనకి తప్పనిసరిగా ముక్తి లభిస్తుంది అని చరిత్ర చెప్తుంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం పూర్వకాలం ఒక మునీశ్వరుని భార్య ఇక్కడే తపస్సు చేసింది. ఆ తపస్సు ఫలితముగా శ్రీరామచంద్రుల వారు వెళ్ళేటువంటి పుష్పక విమానం ఇక్కడ ఆగిపోయింది. వెంటనే శ్రీరామచంద్రుల వారు కిందకి దిగి వచ్చి ఆమెను ప్రశ్నించగా ఆమె తన యొక్క వృత్తాంతం చెప్పింది. ఆ వృత్తాంతంతో ఆయన ఎంతో సంతోషపడి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి, ఇక్కడికి ఎవరైతే వచ్చి ఈ లింగాన్ని దర్శనం చేస్తారో వారికి క్షణంలోనే ముక్తి లభిస్తుంది అని శ్రీరామచంద్రుల వారు చెప్పడం జరిగింది. అప్పటి నుండి ఈ క్షేత్రానికి క్షణముక్తేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఇది అయినవిల్లి వినాయకుడి క్షేత్రానికి 3 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇది చాలా దగ్గరగా ఉంటుంది వినాయక క్షేత్రానికి. ఇది చూడవలసినటువంటి ఆలయం, చాలా పురాతనమైనటువంటి ఆలయం. ఇది రోడ్డుకి క్రిందికి ఉంటుంది, క్రింది భాగాన ఉంటుంది. అందుచేత ఇది చాలా పురాతనమైన ఆలయంగా మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ స్థల పురాణ విశేషం కూడా ఉంది. అది కూడా ఇక్కడ స్థల పురాణాన్ని మీకు పెట్టడం జరుగుతుంది. తప్పనిసరిగా చూడండి. ఈ ప్రక్కనే 2 ఆలయాలు ఉన్నాయి. ఈ 2 ఆలయాలను మనం దర్శించినట్లయితే మనకి ముక్తి ప్రాప్తమవుతుంది. ఆలయం చుట్టూ ఒక ప్రదక్షిణ చేద్దాం రండి. చాలా విశాలమైనటువంటి ఆవరణ ఉన్నది. ఇక్కడ నాగమల్లి వృక్షం కూడా ఉందండి. ఈ నాగమల్లి పువ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ నాగమల్లి పువ్వు దీనితో అభిషేకం చేస్తే శివుడికి ఎంతో ఇష్టమట. మనం కోరిన కోరికలు వెంటనే తీర్చుతారు. ఈ నాగమల్లి పుష్పానికి అంత గొప్పదనం ఉందండి. ఈ పుష్పం మధ్యలో ఒక శివలింగం ఉంటుంది. దానిపైన 1000 పడగలు గల సర్పము వలె 1000 పడగల ఉన్నట్టుగా ఉంటుంది. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పుష్పాన్ని ఇంతకుముందు మన పురాణామృతం ఛానల్లో షార్ట్ వీడియోలో పెట్టడం జరిగింది. దాని గురించి పూర్తి వివరణ అక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఆ షార్ట్ వీడియో చూడండి. ఓం గణేశాయ నమః. ఆలయం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు ఉంటుంది. మరలా సాయంత్రం 5 గంటల నుండి 8 గంటల వరకు ఉంటుంది. అయినవిల్లి వినాయకుడి ఆలయం 1 గంట వరకు ఉంటుంది. ఈ ఆలయాన్ని చూసుకొని మనం అయినవిల్లి కూడా వెళ్ళవచ్చు. ఈ తూర్పుగోదావరి జిల్లాలో ఈ చుట్టుపక్కల ప్రాంతం వారు వారానికి ఒకసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు. ఇది చూడండి, రోడ్డుకి చాలా క్రింది భాగంలో ఉంది. చాలా పురాతనమైన ఆలయం. తప్పనిసరిగా చూడండి. మనం ఆలయం బయటికి వచ్చిన తర్వాత ఎదురుగుండా ఇంకొక ఆలయం కనబడుతుంది. ఇది కూడా ముక్తేశ్వర ఆలయమే. ఇది నూతనంగా నిర్మించిన ఆలయం. అంటే సుమారు 150 సంవత్సరాల క్రితం నిర్మించినటువంటి ఆలయం. మనం ఇంతకుముందు చూసిన ఆలయం
కొన్ని వేల సంవత్సరాల క్రితం పురాతనమైనది. అది భూమిలోకి ఉన్నదని గ్రామస్తులందరూ మళ్ళీ ఇక్కడ ఒక నూతనంగా ముక్తేశ్వర ఆలయాన్ని ఇక్కడ కూడా నిర్మించడం జరిగింది. ఈ ఆలయం కూడా ఆ ఆలయం లాగానే ఉంటుంది. నందీశ్వరుడు చూడండి ఎంతో అద్భుతంగా ఉన్నాడు. ఇదిగోండి మనకు దూరంగా కనిపించేది, ఎదురుగుండా కనిపించేది క్షణముక్తేశ్వర ఆలయం. దాని ఎదురుగుండానే ముక్తేశ్వర ఆలయం ఉంటుంది. ఈ ఆలయాన్ని కూడా దర్శించండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయాల్లో ఎప్పుడు మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది. ప్రతిరోజు ఒక్క 5 నిమిషాలైనా ఆలయానికి వెళితే మనకి ఎంతో లాభం చేకూరుతుంది. మారుమూల ఉన్నటువంటి దేవాలయాలు చూడాలంటే మా పురాణామృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ₹1 ఖర్చు లేకుండా మీ సెల్ ఫోన్లో ఇంటి దగ్గరే ఉండి ఇలాంటి అందమైనటువంటి వీడియోలు చూడవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ పురాణామృతం. థ్యాంక్ యూ వెరీ మచ్.